కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పోలింగ్ సరళిపై ఆదినారాయణ రెడ్డి విశ్లేషణ. పెన్షన్ పెంపు టీడీపీకి బాగా కలిసొచ్చిందని ఆయన భావన. టీఆర్ఎస్ లో చేరిన వలస ఎమ్మెల్యేలకి సంకట స్థితి. స్వపక్షంలో తీసికట్టుగా మారిపోయిందట వారి పరపతి. విశాఖ వైసీపీలో గుబులు రేపుతోన్న పీకే వ్యవహారం. ఓటర్లను ప్రభావితం చేసిందట పసుపు కుంకుమ పథకం. ఆత్మకూరులో మేకపాటి కుటుంబీకుల వీరంగం. ప్రత్యర్థి పార్టీ నాయకులపై చూపించారు తమ ప్రతాపం. కొండగట్టు స్వామిపై కరుణించడం లేదు ప్రభుత్వం. సౌకర్యాల లేమితో కునారిల్లుతోంది పుణ్యక్షేత్రం. ఆయన కడప జిల్లాకు చెందిన మంత్రి. నిర్మోహమాటంగా మాట్లాడటం ఆయనకు అలవాటు. ముఖ్యమంత్రి మొదలు దిగువ స్థాయి వరకు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా ప్రాసతో కూడిన భాషని వాడుతూ ఉంటారు. గతంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన కారులోనే ఓ అర్ధగంట ప్రయాణించి పెన్షన్ల పెంపు ఆవశ్యకతను వివరించి ఒప్పించారు. పెన్షన్ల పెంపు అంశం ఈ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా మారింది. పోలింగ్ సరళిపై ఆ మంత్రి తాజాగా చేసిన విశ్లేషణ చంద్రబాబుకి నచ్చింది. ఇంతకీ ఆ మంత్రి చేసిన విశ్లేషణ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. అసలే రాయలసీమ, ఆ పైన కడప జిల్లా. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆదినారాయణ రెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిర్మోహమాటంగా మాట్లాడడం ఆయనకు అలవాటు. కడప మాండలికంతో కూడిన ఆయన భాష అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. ఎన్నికలకు 4 నెలల ముందు ఏపీలో సంఘటన చోటు చేసుకుంది. చివరి విడత జన్మభూమి కార్యక్రమానికి 2 రోజుల ముందు సీఎం చంద్రబాబు వద్దకి మంత్రి ఆదినారాయణ రెడ్డి వెళ్లారు. 20 నిమిషాల సేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బిజీ అని సీఎం చెప్పినప్పటికీ ఆది వదిలిపెట్టలేదు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఎంచక్కా కారు ఎక్కేసి కూర్చున్నారు. ఆ తర్వాత క్షణం కూడా వృధా చేయకుండా తన మనసులో ఉన్న విషయం చెప్పేశారు. ఏపీలో పెన్షన్లు 1000 నుంచి 2000 రూపాయలకు పెంచితే బాగుంటుందని ఆది ప్రతిపాదించారు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో స్పష్టంగా వివరించారు. తనను గెలిపిస్తే పెన్షన్లను 2000 చేస్తానంటూ జగన్ చెప్తున్నారని గుర్తు చేశారు. మనం కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నిష్పత్తి ప్రకారం పెన్షన్లను పెంచితే ప్రభుత్వానికి సానుకూలత వస్తుందని నచ్చజెప్పారు. ఇలా చేస్తే జగన్ కూడా డిఫెన్స్ లో పడక తప్పదని అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఆర్థిక పరిస్థితులను చూసుకొని వర్కౌట్ చేద్దామని అప్పటికి చెప్పారు. కానీ ఆది చెప్పిన విషయంపై బాబు ఏమో సీరియస్ గా థింక్ చేశారు. చివరకు ఆది సూచనపై సీఎం చంద్రబాబు పాజిటివ్ గా స్పందించారు. జన్మభూమి ముగింపు సభ సందర్భంగా నెల్లూరులో పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో పెన్షన్లు పొందేవారిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. పసుపు కుంకుమ పథకం కూడా ఇదే రీతిలో తెలుగుదేశం పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించింది. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్ సరళిపై ఆదినారాయణ రెడ్డి స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ఒంటిమిట్ట సీతారామ కళ్యాణానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి కడపలో బస చేశారు. కడప నేతలతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో పోలింగ్ సరళిపై చంద్రబాబుకు తన విశ్లేషణ చెప్పారు. పక్కా లెక్కల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. పల్లెల్లో, పట్టణాల్లో అత్యధికుల నుంచి సమాచారం సేకరించిన తర్వాతనే మీతో ఈ విషయం చెప్తున్నాను అని సీఎం చంద్రబాబుకు ఆది స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో డ్వాక్రా గ్రూపుల మహిళలు తెలుగుదేశానికి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారని చెప్పారు. పల్లెల్లో గ్రూపులు, కులాల వారీగా మహిళలు చీలిపోయారు. అందువల్ల ఒక వర్గం వారే టీడీపీ వైపు మొగ్గు చూపించారు. గంపగొత్తగా మనకు వారు ఓట్లు వేయలేదు అని ఆదినారాయణ రెడ్డి వివరించారు. అదే సమయంలో పెన్షనర్లు మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతుగా నిలిచారని విశ్లేషించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల వల్ల కలిగిన లాభంతో వారు కూడా మిమ్మల్ని చూసి ఓటేశారని చంద్రబాబుకు ఆది చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో టీడీపీకి పడ్డ ముస్లిం ఓట్లు 20% పరిమితమైతే ఈసారి ఆ సంఖ్య 50% చేరిందన్నది ఆదినారాయణ రెడ్డి తాజా లెక్క. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటం వల్లే ఈ ప్రయోజనం సిద్ధించిందన్నది ఆయన విశ్లేషణ. ఓవరాల్ గా చెప్పాలంటే ఏపీలో పట్టణాలు, నగరాలు, సెమీ అర్బన్ ఏరియాల్లో ఉన్న ఓటర్లంతా టీడీపీకి అండగా నిలిచారని ఆదినారాయణ రెడ్డి లెక్కగట్టారు. పోలింగ్ బూత్లకు తాము వెళ్లిన సమయంలో ఓటర్లు నవ్వుతూ తమను పలకరించడం, విక్టరీ సింబల్ చూపించడమే తెలుగుదేశానికి లభించబోయే విజయానికి సంకేతమని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రచారంపై కూడా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల తర్వాత కూడా ఇంతకంటే జోరుగా తాము అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేశారని, ఎన్నికల ఫలితాలు వారి మనోభావాలకు విరుద్ధంగా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా అదే జరగబోతున్నదని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ విశ్లేషణపై చంద్రబాబు స్పందిస్తూ కౌంటింగ్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అదే భ్రమల్లో ఉండనివ్వండి, ఆ రోజున గెలుపు మన సొంతం అవుతుంది, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ఆదినారాయణ రెడ్డి విశ్లేషణతో ఈ సమావేశంలో పాల్గొన్న మిగతా నేతలు కూడా ఏకీభవించడం కొసమెరుపు. టీఆర్ఎస్లో చేరతామని ప్రకటించిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఆ ఎమ్మెల్యేలు ఎందుకు డైలమాలలో చిక్కుకున్నారు? సొంత పార్టీ కేడర్ వారిని ఎలా చూస్తోంది? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ కొనసాగించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే అనేక మంది నేతలు కారెక్కారు. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీకి రాజీనామాలు సమర్పించారు. అప్పటి నుంచి టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ ముందుగా తమ అనుచరులకు గులాబీ కండువాలు కప్పించారు. వారు మాత్రం అధికారికంగా ఇంకా కండువాలు కప్పుకోలేదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా ఎమ్మెల్యేలు మాత్రం బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించిన తర్వాత ఆయా ఎమ్మెల్యేలకు చిక్కులు మొదలయ్యాయి. వారు తీసుకున్న నిర్ణయం ఫలితంగా కాంగ్రెస్ క్యాడర్ దూరమైందట. కానీ టీఆర్ఎస్ క్యాడర్కు మాత్రం దగ్గర కాలేకపోతున్నారట. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఇటీవల తన నియోజకవర్గంలోని ఒక గ్రామానికి టీఆర్ఎస్ తరపున ప్రచారానికి వెళ్ళగా అక్కడ నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ క్యాడర్ ఆమెను అడ్డుకుంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సైతం ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నట్టు సమాచారం. టీఆర్ఎస్కు హర్షవర్ధన్ మద్దతు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా ఆయనకు దూరమైంది. పోనీ టీఆర్ఎస్లో కలిసిపోదామంటే మాజీ మంత్రి జూపల్లి వర్గం దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో హర్షవర్ధన్ అడకత్తెరలో పోకచక్కలా మారారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉందట. పార్లమెంట్ ఎన్నికల్లో బహిరంగంగా ఎక్కడ వారు ప్రచారం చేయలేదు. వెంట ఉంటారని భావించిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చారు. ఇటీవల కుటుంబంతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లిన సుధీర్ రెడ్డిని ఒక పెద్దాయన పార్టీ మారడం గురించి ముఖం మీదే ప్రశ్నించారట. దీంతో సుధీర్ కుటుంబ సభ్యులు అవమానపడ్డారట. ఇదిలా ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్ వర్గం సుధీర్కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు వెనికిడి. సుధీర్ మీద కోపంతో ఎల్బీ నగర్ కాంగ్రెస్ క్యాడర్ రేవంత్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వేయించారనే టాక్ నడుస్తోంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో స్థానిక గులాబీ క్యాడర్ గుస్సా అవుతోందట. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా సంకట స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నారట. పినపాకలో రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్గీయులకు మధ్య అస్సలు పొసగడం లేదట. కొత్తగూడెంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోందట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరి పరిస్థితి సుమారు ఒకేలా ఉంది. అటు తమను గెలిపించిన పార్టీకి దూరమయ్యారు. కొత్త పార్టీ నేతలేమో కలుపుకుపోవడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారట వలస ఎమ్మెల్యేలు. విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పీకే గుబులు పట్టుకుంది. పీకే కారణంగా తమ ఓట్ బ్యాంకుకు ఎక్కడ గండి పడుతుందోనని ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పీకేని చూసి వైసీపీ ఎందుకు భయపడుతోంది?
నిజంగా పీకే కారణంగా జగన్ పార్టీకి భారీగా ఓట్ల గండి పడే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సాగర తీరానికి వెళ్లాల్సిందే. ఈ మధ్య కాలంలో పీకే అంటే అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని మాత్రమే తెలుసు. ఆయనే తమ పార్టీని గట్టెక్కిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గంపెడాస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పీకే పేరెత్తితేనే ఆ పార్టీ అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. కానీ అది వారు అనుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పసుపు కుంకుమ ఈ పథకాన్ని ప్రజలు షార్ట్ కట్ లో పీకేగా పిలుచుకుంటున్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద గతంలో ఒకసారి 10,000 చొప్పున అందజేయగా రెండో దఫా విడుదల చేసిన డబ్బులు పోలింగ్ ముందు వారి ఖాతాలకు చేరాయి. ఏపీలో పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం తెలుగుదేశం శ్రేణుల్లో విశ్వాసం నింపుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం గుబులు రేపుతోంది. పోలింగ్ ముందు రోజే పసుపు కుంకుమ కింద జమైన డబ్బులు తీసుకున్న మహిళలంతా టీడీపీకే ఓటు వేసి ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. అదే జరిగితే ఎన్నికల ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు పసుపు కుంకుమ కింద గతంలో ఒక విడత 10,000 రూపాయల చొప్పున అందజేశారు. రెండో విడత కింద మరో 10,000 ఇస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించారు. 3 విడతలకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కులను ముందుగానే పంపిణీ చేశారు. అందులో మొదటి 2 విడతల్లో 2,500, 3,500 చొప్పున అందజేయగా మూడో విడతగా 4,000 పోలింగ్ కొద్ది రోజుల ముందు వారి ఖాతాల్లో పడ్డాయి. దీంతో మహిళలంతా ఖుషి అయ్యారని, ఎలాగైనా చంద్రబాబు రుణం తీర్చుకోవాలని వారంతా డిసైడ్ అయ్యారని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. అందుకే ఈవీఎంలు మొరాయించినా గంటల కొద్ది ఎండలో నిలబడి మరీ టీడీపీకే ఓటు వేశారని జోరుగా చర్చించుకుంటున్నారు. ఏపీలో అన్ని జిల్లాలను పరిశీలిస్తే విశాఖలోనే ఎక్కువ శాతం ఈవీఎంలు మొరాయించాయి. అర్ధరాత్రి వరకు మహిళలు క్యూల్లో నిలబడి ఓటు వేసిన పోలింగ్ బూత్ల శాతం కూడా విశాఖ జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఇదంతా పసుపు కుంకుమ ఫలితమేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరో పీకే భయం కూడా వెంటాడుతోంది. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖలో గాజువాక నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పోటీలో ఉన్నారు. ఈసారి ఎలక్షన్లో యూత్ ఎక్కువ శాతం అటు పవన్ పార్టీకి ఇటు జగన్ పార్టీకి ఓటు వేశారట. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో కొంత శాతం పవన్ పార్టీ ఖాతాలో పడినట్టు సర్వేలు చెబుతున్నాయి. సామాజిక వర్గ పరంగా చూసినా చాలా చోట్ల పీకే అదేనండి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగానే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క విశాఖలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పరిణామం కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారుతుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అటు పసుపు కుంకుమ ఇటు పవన్ కళ్యాణ్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలకు ఎంత మేర గండిపడిందన్నది తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే. మేకపాటి, బొల్లినేని కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఎందుకు మారాయి? పోలింగ్ సమయంలో బాబాయ్ అబ్బాయిలు ఏం చేశారు? బొల్లినేనిలో గెలుపు ధీమాకి కారణమేంటి? నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం. ఆత్మకూరు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకప్పుడు ప్రాణమిత్రులు. వరంగల్ ఆర్ఈసీలో ఈ ఇద్దరు ఇంజనీరింగ్ చదివారు. క్లాస్మేట్సే కాదు, రూమ్మేట్స్ కూడా. ఒకే సైకిల్పై తిరిగేవారు. సెలవులు వస్తే ఆత్మకూరుకి జంటగానే వచ్చేవారు. కృష్ణయ్య, మేకపాటి తమ పేర్లు కలిసి వచ్చేలా కేఎంసీ సంస్థని ఉమ్మడిగా స్థాపించారు. బడా కాంట్రాక్టర్లుగా ఎదిగారు. అటు బొల్లినేని కృష్ణయ్య, ఇటు రాజమోహన్ రెడ్డి ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తూ ఉండేవారు. మేకపాటి 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. బొల్లినేని ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. వ్యాపారంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. అయినా వారి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతూనే వచ్చింది.
ఇదిలా ఉంటే ఎన్నికల్లో మేకపాటికి జగన్ ఝలకిచ్చారు. జగన్ పిలిపించిన వెంటనే 2 సార్లు తన ఎంపీ పదవికి మేకపాటి రాజీనామా చేశారు. అలాంటి నేతని ఎన్నికల్లో జగన్ లైట్ తీసుకున్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో మేకపాటి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందువల్ల ఈ ఎన్నికల్లో 2-3 రోజులు తూతూ మంత్రంగా ప్రచారం చేసి ఆ తర్వాత మిన్నకుండిపోయారు. రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి గత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అందుకు కారణం అప్పట్లో టీడీపీ వైపు నుంచి సరైన ప్రత్యర్థి లేకపోవడమే. ఈసారి ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్యకి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. కృష్ణయ్య ఒకవైపు, చిన్ననాటి స్నేహితుడు రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి మరోవైపు. ఇలా సాగింది ఆత్మకూరులో ఎన్నికల సమరం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గౌతమ్ రెడ్డి 4.5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో లేరు. ఆయన సామాజిక వర్గంలోనే వ్యతిరేకత మూట కట్టుకున్నారు. తన తండ్రి ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సొంత ఊరికి, దత్తత తీసుకున్న గ్రామాలకి ఒరిగిందేమీ లేకపోవడంతో ప్రజల్లో ఆయనకు పలుకుబడి తగ్గింది. మరోవైపు బొల్లినేని కృష్ణయ్య 3 నెలల పాటు ఊరూరా తిరిగారు. ఆయనకి ఈ ప్రాంతంలో మంచి పేరే ఉంది. గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించినప్పుడు అనేక పనులు చేపట్టారు. అంతేకాదు ఆలయాల నిర్మాణాలు, రైతులకు అవసరమైన కాలువల నిర్మాణం, కాలువల పూడికతీతలు, ఆసుపత్రుల అభివృద్ధి, విద్యా వ్యాప్తి వంటి పనుల కోసం కోట్లాది రూపాయల సొంత నిధులను ఆయన వెచ్చించారు. తద్వారా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. అందుకే ఈ దఫా ఎన్నికల రంగంలోకి బొల్లినేని అడుగు పెట్టగానే ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. గౌతమ్ రెడ్డి 2 రోజులు ప్రచారానికి వెళ్తే 3వ రోజు కనిపించేవారు కాదు. ఇవి ఆత్మకూరులో పోలింగ్ ముందు కనిపించిన సన్నివేశాలు. ఈ ఎన్నికలు బొల్లినేని కృష్ణయ్యకి బాగానే కలిసొచ్చాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆయనకు తోడయ్యారు. ఆత్మకూరు ప్రాంతం కొమ్మికి కొట్టిన పిండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో 10కి 9 సీట్లు సాధించిన చరిత్ర ఉంది. ఆ సమయంలో కూడా కొమ్మి ఇండిపెండెంట్గా గెలిచి తన సత్తా చాటుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ మేకపాటి వారు మర్రిపాడు మండలంలోని తన సొంత ఊరైన బ్రాహ్మణపల్లి, సింగనపల్లి గ్రామాల్లో ఆధిపత్యం చలాయించేవారు. ఆ రెండింటితో పాటు మరో 7 గ్రామాల్లో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా సాగేది వ్యవహారం. ప్రత్యర్థి పార్టీకి ఏజెంట్ కూడా దొరికేవారు కాదు. ఆయా గ్రామాల్లోనే వారు సుమారు 10,000 ఓట్లు కొలగొట్టేవారు. బొల్లినేని రంగంలోకి వచ్చాక సమీకరణాలు పూర్తిగా మారాయి. మేకపాటి కుటుంబానికి ఓటమి భయం పట్టుకుంది. దాంతో మొన్నటి పోలింగ్ సమయంలో రెచ్చిపోయారు. బ్రాహ్మణపల్లి, సింగనపల్లి బూత్లలో టీడీపీ ఏజెంట్లపై దాడి జరిగింది. వారిని బయటకు నెట్టేశారు. అక్కడికి వెళ్లిన బొల్లినేనిపై గౌతమ్ రెడ్డి, ఆయన బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి దుర్భాషలాడారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ కొండపనాయుడు నిక్కచ్చిగా వ్యవహరించడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన పైన ప్రతాపం చూపించారు. అనంతరం కొమ్మి లక్ష్మీనాయుడు స్వగ్రామమైన చేజర్ల మండలం పుల్లనేళ్లపల్లికి గౌతమ్ రెడ్డి వెళ్లారు. ఆ గ్రామంలో వారంతా కొమ్మికి సమీప బంధువులు. వారంతా ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ కూడా దొరకలేదు. పోలింగ్ బూత్లోకి వెళ్లిన గౌతమ్ రెడ్డి అక్కడున్న ఏజెంట్లు, ఎన్నికల అధికారులు, సిబ్బందిపై నోరు పారేసుకున్నారు. గొడవలు వద్దు అని సర్ది చెప్పబోయిన రైతులపై దాడికి పాల్పడ్డారు. మేకపాటి కుటుంబీకుల వ్యవహార శైలి చూసి ఆత్మకూరీలు ముక్కును వేలేసుకున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చర్చించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను తెలిసినా ఎన్నికల సంఘం అవసరమైన బలగాలను ఇక్కడికి తరలించకపోవడం గమనార్హం. ఏదేమైనా పదవి వ్యామోహం ముందు స్నేహం, అనుబంధాలు అనేవి దిగదుడుపుగా మారతాయి. చూడాలి మరి ఆత్మకూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారు. కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రభుత్వానికి పట్టదా? కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఈ ఆలయంపై ప్రభుత్వానికి చిన్న చూపెందుకు? భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దేవస్థానంలో కనీస సౌకర్యాలు ఎందుకు కొరవడ్డాయి? ఏబిఎన్ స్పెషల్ స్టోరీ
ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. అయినా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయుడికి కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రతి ఏటా చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతితో పాటు శ్రీరామనవమికి లక్షలాది భక్తులు కొండగట్టుకు తరలి వస్తారు. ఆంజనేయ మాలధారణ తర్వాత కాలినడకన ఈ కొండకు చేరుకుంటారు. ఒక్క హనుమాన్ జయంతి రోజునే సుమారు 5 లక్షల మంది భక్తులు కొండగట్టుకు వస్తారంటే ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కొండగట్టుకి ఇంతటి ప్రతిష్ఠ ఉన్నప్పటికీ ఈ క్షేత్రంలో సౌకర్యాలు మాత్రం శూన్యమనే చెప్పాలి. కనీసం తాగునీరు కూడా గట్టుపైన ఉండదు. పవిత్ర స్నానం ఆచరిద్దామంటే కోనీరులో నీరు ఉండదు. రాత్రిపూట భక్తులు బయట పడుకుంటారు. ఆలయ అధికారుల మధ్య సమన్వయం కూడా సరిగా లేదు. భక్తులు ఒకటి అడిగితే అధికారులు మరొకటి చేస్తారు. ఘనమైన చరిత్రుండి భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏళ్ల తరబడి సమస్యలు ఇలాగే ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఈ క్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని భక్తులు ఆశించారు. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి కేటాయించలేదు. ఏటా బడ్జెట్ సమయానికి దేవాలయం నుంచి ప్రపోజల్స్ పంపడం, ప్రభుత్వం వాటిని పక్కన పెట్టడం శరమామూలైపోయింది. ఒక్కసారి కూడా ఆంజనేయ జయంతి రోజున గట్టుకొచ్చిన స్వామి భక్తులు సంతృప్తిగా వెళ్ళింది లేదు. అరకొర సౌకర్యాల మధ్య అంజనను దర్శించుకోవడం, తిరిగి వెళ్లడం అలవాటైపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో కొండగట్టుకు భక్తులు వస్తూ ఉంటారు. వారికి కనీసం నీడను కూడా కల్పించలేకపోతోంది ప్రభుత్వం. యాదాద్రి దేవాలయంలాగే కొండగట్టును కూడా అభివృద్ధి చేయదగ్గ అవకాశం ఉండి కూడా ప్రభుత్వం ఈ క్షేత్రం వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రతి ఏటా ఆంజనేయ స్వామికి ₹25 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా ఈ దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవడం గమనార్హం. పాత కోనేరులో స్నానం చేద్దామంటే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. కొత్త కోనేటిలోకి నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చినా ఎన్ని గంటలు ఉంటాయో ఎవరికి అంతుపట్టదు. తాత్కాలిక షవర్ల ఏర్పాటు విషయంలోనూ మేనమేషాలు లెక్కిస్తోంది ప్రభుత్వం. ఇక కొండగట్టుకు వెళ్లే మెట్లు దారైతే మహాఘోరంగా ఉంటుంది. ఒకవైపు దుర్వాసన, మరోవైపు మెట్ల తీరు సరిలేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఆ రహదారిని పరిశీలించారు. గతంలో బడ్జెట్కి ముందు కొండగట్టుకు తప్పకుండా నిధులు కేటాయిస్తామని పదే మీడియా ముందు చెప్పుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. తీరా బడ్జెట్లో మాత్రం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఈ దేవాలయానికి సీఎం వేంచేసి స్వయంగా నిధుల కేటాయింపు ప్రకటన చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు ఎమ్మెల్యే రవిశంకర్ ఇటీవల అన్నారు. లేని పక్షంలో కేటీఆర్ అయినా నిధుల ప్రకటన చేస్తారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో, కొండగట్టు అంజన్న బాధలు ఎప్పుడు తీరుతాయో చూడాలి. ఇదండి ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైట్. రేపు